సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి పైన శాంతి ప్రసాద్ సింగలూరి అనే ఒక జనసేన అడ్వకేట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సార్. అంటే రేవతి అని ఒక మహిళ చనిపోయింది కదా, ఆమెకు అల్లు అర్జున్ గారు 25 lakhs కాంపన్సేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా హెల్ప్ కావాలన్నా చేస్తామన్నట్టుగా ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పుడు దీనిపైన ఆయన ఏమంటున్నారంటే, అంటే నువ్వు మాత్రం 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకోవచ్చు, 2000 కోట్లు నీ సినిమా కలెక్షన్ చేసుకోవాలి, నీ కోసం నీ సినిమా కోసం చూడ్డానికి వచ్చిన చనిపోయిన ఒక మహిళ కుటుంబానికి నువ్వు 25 లక్షలే ఇస్తావా, ఇది ముష్టి చేస్తున్నావా కేసుల నుంచి తప్పించుకోవడానికని ఆయన తీవ్ర స్థాయిలో కొన్ని బూతు పదాలు కూడా పెడుతూ ట్వీట్ చేశారు. దీని పట్ల అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు, ఈయన పైన విమర్శలు చేస్తున్నారు. నీకు సహాయం ముష్టిలా కనిపిస్తుందా, ఏం మాట్లాడుతున్నావు, ఆ వైపు నుంచి కూడా ఈయనపై దాడి జరుగుతుంది. సో ఎంటైర్ గా ఆయన కామెంట్స్ చూస్తే మీరు ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఒకటి ఇక్కడ 25 లక్షలు ఆయన పర్సనల్ గా అనౌన్స్ చేశాడు అనుకుందాం. ఓకే, పర్సనల్ గా అనేది ఆయన మొదట రిలీజ్ చేసిన వీడియోలో పర్సనల్ లెవెల్లోనే మాట్లాడాడు ఆయన. అయితే సక్సెస్ మీట్ లో కూడా మాట్లాడాడు, ఇదే దాదాపు ఆ వీడియోలో ఏం మాట్లాడాడు అదే టెక్స్ట్ యథాతథంగా మాట్లాడాడు ఆయన, డైలాగ్ మార్చకుండా. కానీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు మేము అనే మాట దొరికింది. మేము అంటే ప్రొడక్షన్ హౌస్, ఇతర వ్యవహారాలు అన్ని కలిపి. ఓకే, సో పర్సనల్ లెవెల్లో 25 లక్షలు ఇస్తున్నాడా, లేకపోతే టోటల్గా ఫరం నుంచి ఈ 25 lakhs పెడుతోందా అనేది ఒకటి. వాళ్ళకి ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను నిలబడతాను అని మొదటి వీడియోలో అన్నాడు, మేము నిలబడతాం అని రెండో వీడియోలో అన్నాడు. దీంతో వీళ్ళతో లింక్ అయ్యి టోటల్గా మైత్రి మూవీ మేకర్స్ ఇతరులు అందరూ కలిసి ఈ 25 lakhs ఆ ఫ్యామిలీకి ఇస్తారా అనేది ఒకటి. 300 కోట్లు తీసుకున్నప్పుడు మరీ ఇంత తక్కువ అమౌంట్, దానిలో 5 lakhs 10 lakhs ఇన్ని ఉంటే అదేమిటి అని ప్రపంచం మాట్లాడవచ్చు. కానీ దాని మీద క్లారిటీ లెవెల్ ఎవరి షేర్ ఎంత, నిజంగానే 25 అందరూ కలిసి ఇస్తున్నారా, ఆయన పర్సనల్లా అనే దాని మీద క్లారిటీ లేదు. రేపు వెళ్ళి ఇస్తే ఆయన తెలుస్తుంది ప్రపంచానికి. ఈలోపు మైత్రి వాళ్ళు ఏదైనా అనౌన్స్ చేస్తే చేయొచ్చు, చేస్తే ఈ మేము అనేది వాళ్ళు లింక్ అయ్యి లేరు, ఎవడి గొడవ వాడిదే అనేది ప్రపంచానికి అర్థమవుతుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆ మరణానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా సినిమా టీంకి, పిఆర్ టీంకి ఉంటుంది. అల్లు అర్జున్కి కూడా రెస్పాన్సిబిలిటీ బలంగానే ఉంటుంది. ఆయన మాట్లాడినంత వేగ్గా లేదు సీన్. వాళ్ళు వాంటెడ్గానే సినిమా మీద ఒక హైప్ క్రియేట్ చేయటానికి, జనాల్ని ప్రవోక్ చేయటానికి మాత్రమే అక్కడికి అభిమానుల్ని రమ్మన్నారు. రమ్మనాల్సిన అవసరం ఏమిటి అనేది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. మీరు పిలిచాక మీ అభిమానులు వచ్చాక కదా తొక్కిసలాట జరిగింది. నార్మల్గా ఉంటే ఎందుకు జరుగుతుంది? ఆయన అంతకుముందు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళుండొచ్చు, కానీ ఈ లెవెల్ బిల్డప్ ఇవ్వాలి మీరు. నార్మల్గా లోపలికి వెళ్ళి చెయ్యి ఊపారు, లోపల కూర్చొని ఇంటర్వెల్లో చెయ్యి ఊపారు తప్ప ఈ బయట బహిరంగ సభ నిర్వహించే కార్యక్రమాలు పెట్టలే. ఇప్పుడు పెట్టారు. ఆ పెట్టడం వలన జరిగిన తొక్కిసలాట, అక్కడ ఉన్నటువంటి ప్లేస్ పరిమితి తాలూకా, అక్కడున్న ప్లేస్ ఎంత, అక్కడ మీరు చేసే విన్యాసాలు తట్టుకునేంత ప్లేస్ ఉందా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. మీరు ప్రసాద్ ఐమాక్స్లో పెట్టుకుని ఆ పక్క స్థలంలో చేతులు కాళ్ళు ఊపినా ఎవరు పట్టించుకోరు, ఏదో అలా నడిచిపోతుంది. కానీ ఇది వేరు, సంధ్యా థియేటరు దాని కండిషను వేరు. అందుకని అక్కడ డిజైన్ చేసిన వాళ్ళందరూ నిర్మోహమాటంగా క్షమాపణలు చెప్పుకోవాలి ప్రపంచానికి. ఆవిడ ఒక్కతే చనిపోయారా, లేకపోతే ఇద్దరా ముగ్గురా అన్నది కాదు క్వశ్చన్. ఒక మనిషి చనిపోయే పరిస్థితి మీరు క్రియేట్ చేశారన్నది మీరు కన్ఫెస్ అయితే ప్రపంచం మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది. అది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి చాలామంది గాయపడ్డారు. అల్లు అర్జున్ అక్కడ విడిగా చేసిన వీడియోలో కానీ ఆయన తర్వాత చేసినటువంటి ఉపన్యాసంలో కూడా నాకేదో గర్వం ఉందని అనుకోకండి, అంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు సుకుమార్ అని చెప్పి, ఇదేదో గర్వంతో చెప్తున్న మాట అనుకోకండి అన్నాడు. అని మీరు చెప్తే కుదరదు. మీరు గర్వంతో ఉన్నారు, మీరు గర్వంతోనే బిహేవ్ చేస్తున్నారని ప్రపంచం అనుకుంటోంది ఆల్రెడీ. అందుకని కొంచెం తగ్గి కన్ఫెస్ అయ్యేవాడు వినయంగా ఉండాలి. ఆ కన్ఫెషన్ అనే దానిలో వినయం కంటే కూడా కమాండ్ ఎక్కువ కనిపించింది. ఈ కనిపించటం మీద ఎక్కువ చర్చ జరుగుతోంది, ఏమిటి అలా చేశాడే.
కాబట్టి ఆ అడ్వకేట్ గారు ఆవేదనలో తప్పేం లేదు, ఓకే. ఆవేదనలో తప్పుందని నేను అనుకోవడం లేదు. వీళ్ళు కొంచెం ఎక్కువ పట్టించుకోవాలి. అలాగే పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్ మీద ఒక ఆత్మవిమర్శ చెప్పాలి. మేము తప్పు చేశాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అని హామీ ఇస్తున్నాము, మా డిజైనింగ్ ప్రాపర్గా లేదు, మా డిజైనింగ్ లోపమే అనేది అంగీకరిస్తే ఏం పోయింది వీళ్ళకి? ఎందుకు ఈగోలు అడ్డు వస్తున్నాయి? పోయింది మనిషే కదా. ఆ ఏరియాలో వాళ్ళు క్షమాపణ చెప్పి సారీ చెప్పి ఇన్ ది సేమ్ టైం దానికి తప్పు మాదే అని అంగీకరించే వరకు వాళ్ళ సినిమాలు చూడమంటే ప్రజలు ఏంటి పరిస్థితి? అందుకని ఇది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. ఇలాంటి అటాక్స్ జరగాలి. ఇలాంటి అటాక్స్ జరిగితేనే వాళ్ళు కొంచెం దిగుతారు, నేల మీదకి దిగుతారు. ఆ నేల మీదకి దించడానికి ఇలాంటివి పెట్టాలి, అది జరగాల్సి ఉంది. సార్ ఇక్కడ అడ్వకేట్ విమర్శలు చేయడం ఓకే, దాని వెనకాల ట్యాగ్ ఉంది జనసేన అడ్వకేట్, అంటే జనసేన నుంచి దాడి జరుగుతుందా అని ఒక అభిప్రాయం అయితే వీళ్ళ ఫ్యాన్స్ లో కలిగింది. మరోవైపు అల్లు అర్జున్ గారు నేను సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు స్పెషల్ గా మెన్షన్ చేస్తూ కళ్యాణ్ బాబాయ్ గారికి థ్యాంక్స్ అని అటువైపు నుంచి ఆయన సర్ది చెప్పుకుంటూ వస్తుంటే ఏ విధంగా చూడొచ్చు సార్ ఇది రెండింటిని? అంటే క్షౌరం అయ్యాక వివరం తెలుస్తుందని మనకు పాత సామెత ఉంది. ఓకే. వీళ్ళతో సయోధ్య లేకపోవడం కొంత బ్యాడ్ అయ్యే ప్రమాదం ఉంది ఆ సినిమాకి అని ఒక ప్రచారం ముందే జరిగింది. ఫైనల్గా వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు, కొంచెం కాదులే మరీ మనం ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్టున్నాం, ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టున్నాం కాబట్టి కొంచెం సానుకూలంగా మాట్లాడదామని అనుకుని ఉంటారు. అనుకుని ఆ మేరకు అలా నడిచింది ఆ ఉపన్యాసం. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, అలాగే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరు ఏమిటి అని కన్ఫ్యూజ్ అయ్యి ఆయన కందుల దుర్గేష్ గారి పేరు మర్చిపోయి ఫైనల్గా ఎవరో గుర్తు చేస్తే చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలా, లేదా రేవంత్ రెడ్డి గారికి చెప్పి నీకు చెప్పాలా, ఇలాంటి రకరకాల కన్ఫ్యూజన్స్ మధ్య ఆ ఉపన్యాసం నడిచింది. ఆ ఉపన్యాసంలో మేము అన్నాడు మళ్ళీ ఆయన, మేము కాంపన్సేషను 25 lakhs అన్నాడు. ఇది గందరగోళం. తను పర్సనల్ లెవెల్లో ఇచ్చి, ప్రొడ్యూసర్లు పర్సనల్ లెవెల్లో